నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా. కాకినాడ సిటీలో 12 మంది లబ్ధిదారులకు సుమారు 18.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలు. రక్షాబంధన్ కి చిహ్నంగా రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుని పరస్పరం ప్రేమను పంచుకున్న సోదరులు. శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన మత్స్యకారులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని, త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన సిటీ ఎమ్మెల్యే కొండబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో రాఖీ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దత్తాత్రేయ ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభుడి జన్మస్థలమైన మహాసంస్థానానికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల భక్తులు పోటెత్తారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని సోదరుడిగా భావించి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాఖీ కట్టినట్లుగా స్థల పురాణాలు తెలుపుతున్నాయి. అప్పటి నుండి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి విగ్రహాలకు పెద్ద ఎత్తున మహిళలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు, ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ ఈవో ఆర్ సౌజన్య అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్వామివారిని దర్శించుకుని మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేయడంతో ప్రస్తుతం భక్తులకు సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. आराम से बताएंगे, आपको दिखने जब तक बताइए। हे पादत मंदिर भारतामध्ये त्यातलं एक असे स्थान आहे या ठिकाणाला आणि हेच मूळ स्थान आहे. याच मंदिराच्या प्रांगणात राहायचे. तिथे वेगळं ఇదిగోండి ప్రసాదం కంటిన్యూ అన్నమాట. మనం दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ బాగా प्रार्थना नमस्कारान् समर्पयामि. अस्य यजमानस्य మా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లడు నడిచిన నేల, పుట్టిన నేల. ఇక్కడ రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ గుడిని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకుని ఇది వరకు జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్లో ప్రైవేటు వ్యక్తులు చేసుకునే అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మరి ప్రభుత్వ అధీనంలో ఈరోజు ఈ శ్రీపాద వల్లభ టెంపుల్ మంచి సౌకర్యాలతో భక్తులకి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేకుండా దర్శనాలు చేయడంలో కానీ ఇటు ఈవో గారు కానీ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దీనికి మూల కారణం 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిని ఎండోమెంట్కి స్వాధీనపరచడం వల్లనే మొత్తం అవినీతి ప్రక్షాళన చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేయించి
ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని భక్తుల సౌకర్యార్థం చాలా మంచి పేరు ప్రఖ్యాతులతో ఇప్పుడు ఈ గుడి శ్రీపాదవల్లభ గుడి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు చెందింది. ఇందులో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కష్టం పాత్ర ఉంది కాబట్టి ఆ రోజు ఎండోమెంట్ తీసుకోవడం వల్ల ఈ రోజు భక్తులకు సౌకర్యంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. అలాగే గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు. అలాగే మేము కూడా వారి సలహాల మేరకు భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కానీ, టెంట్లు కానీ, వాటర్ సప్లై కానీ, కూలర్లు, అలాగే సెక్యూరిటీ గార్డులు అదనంగా, అలాగే తీర్థప్రసాదాలు, ఇక్కడ అకామిడేషన్ సరిపోదని చెప్పేసి వేరే కళ్యాణ మండపం తీసుకొని అక్కడ కూడా ఫ్రీగా అకామిడేషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారికి మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అధిక సంఖ్యలో ఇక్కడ స్వామివారిని తమ సోదరుడిగా భావించి రాఖీ కట్టి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీ ఇప్పటికీ కూడా అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. భక్తులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.